అందరికీ నమస్కారం. ప్రభుత్వ రంగంలో ఒక మంచి స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇదొక శుభవార్త. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అంటే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఒక అద్భుతమైన అవకాశంతో ముందుకొచ్చింది. అదే 2026 జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మనం ఈ సంస్థ గురించి మాట్లాడుకుందాం. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది దేశంలోనే చాలా పేరున్న ప్రభుత్వ ఆధారిత సంస్థల్లో ఒకటి. అంటే ఇక్కడ ఉద్యోగం రావడం అంటే కేవలం జీతం మాత్రమే కాదు, కెరీర్లో మంచి భద్రత, ఎదుగుదల కూడా ఉంటుందన్నమాట. ఇక అసలు పాయింట్కు వస్తే, ఈ రిక్రూట్మెంట్లో మొత్తం ఎన్ని పోస్టులున్నాయో తెలుసా? ఏకంగా 180 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద సంఖ్య. దేశవ్యాప్తంగా ఎంతోమందికిదొక గొప్ప అవకాశం. ఈ 180 పోస్టులన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినవి. మరి ఈ రిక్రూట్మెంట్ కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా జరుగుతోంది. కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సరే, ఇంతకీ ఈ 180 ఉద్యోగాలు దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ సమాచారం చాలా ముఖ్యం, ఎందుకంటే అప్లై చేసేవాళ్లు వాళ్లకు నచ్చిన ఒకే ఒక్క నగరం నుంచే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అత్యధిక ఖాళీలు ఉన్న రాష్ట్రాల లిస్ట్ కనిపిస్తోంది. టాప్ ప్లేస్లో కర్ణాటక ఉంది, అక్కడ 29 పోస్టులున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 25, మరి మన తెలంగాణలో 24 పోస్టులున్నాయి. సో ఈ రాష్ట్రాల వాళ్లకు ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ఏ ఉద్యోగానికైనా మనం అడిగే మొదటి ప్రశ్న జీతం ఎంతిస్తారు అని కదా. ఇప్పుడు ఆ జీతభత్యాల ప్యాకేజ్ ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం. జీతం విషయానికొస్తే మనం పనిచేసే నగరాన్ని బట్టి జీతం మారుతుంది. ఉదాహరణకు కేటగిరీ 1 సిటీలో అయితే చేతికి సుమారుగా 29,527 రూపాయలొస్తాయి. అంతే కదండోయ్. దీంతోపాటు అదనంగా అన్ని కేటగిరీల వాళ్లకి నెలకు 5,040 రూపాయల విలువైన మీల్ కూపన్లు కూడా ఇస్తారు. నెల జీతం ఒక్కటే కాదు, ఇంకా మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మన పనితీరును బట్టి బేసిక్ పేలో 10% వరకు ఇంక్రిమెంట్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇది కెరియర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. జీతం వివరాలు చాలా బాగున్నాయి కదా. సరే, మరి ఉద్యోగానికి కావాల్సిన అర్హతలేంటో ఇప్పుడొకసారి చెక్ చేద్దాం. వయస్సు గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఏప్రిల్ 1, 2026 నాటికి అప్లై చేసేవాళ్ల వయసు ఖచ్చితంగా 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండటానికి పుట్టిన తేదీలు కూడా ఇచ్చారు. ఏప్రిల్ 2, 1996 మరియు ఏప్రిల్ 1, 2005 మధ్య పుట్టినవాళ్లు మాత్రమే అర్హులు. ఇక చదువు విషయానికి వస్తే ఏదైనా సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అయితే ఇక్కడొక ముఖ్యమైన కండిషన్ ఉంది. అదేంటంటే డిగ్రీలో కనీసం 55% మార్కులు వచ్చి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, దయచేసి గమనించండి. వాళ్ల నోటిఫికేషన్ ప్రకారం ఒకవేళ 54.99% మార్కులు వచ్చినా సరే దాన్ని 55% కన్నా తక్కువగానే లెక్కిస్తారు. కాబట్టి అప్లై చేసే ముందు మార్కుల శాతాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్హతలన్నీ సరిపోతే ఇక తర్వాతి స్టెప్ ఏంటంటే సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం. అంటే ఈ ఉద్యోగాన్ని పొందాలంటే ఏ ఏ దశలు దాటాలో ఇప్పుడు చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో పాసైన వాళ్లకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ పేపర్ స్ట్రక్చర్ ఇక్కడ చూడొచ్చు. మొత్తం 5 విభాగాలు: ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంకా కంప్యూటర్ స్కిల్. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలొస్తాయి. అంటే మొత్తం 200 ప్రశ్నలకి 200 మార్కులు. ఈ పరీక్ష రాయడానికి ఇచ్చే సమయం 120 నిమిషాలు. ఇది అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం. ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. కాబట్టి సమాధానాలు తెలిస్తేనే పెట్టడం మంచిది. ఓకే, ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అసలు ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ తేదీలను జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లు ఏప్రిల్ 16న మొదలై ఏప్రిల్ 30, 2026న ముగుస్తాయి. పరీక్ష జూన్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. సమయం చాలా తక్కువ ఉంది, కాబట్టి అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మొత్తం 944 రూపాయలు. ఇందులో 800 రూపాయలు అప్లికేషన్ ఫీజ్,
మిగిలింది 18% జీఎస్టీ. ఈ ఫీజ్ని ఆన్లైన్లోనే కట్టాల్సుంటుంది. అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ లిస్టేంటంటే మీ లేటెస్ట్ ఫోటో, నల్ల ఇంకుతో పెట్టిన సంతకం, మీ ఎడమచేతి బొటనవేలి ముద్ర, ఇంకా వాళ్లు చెప్పిన ఫార్మాట్లో చేతితో రాసిన ఒక డిక్లరేషన్. ఇప్పుడు అన్ని వివరాలు మన ముందున్నాయి. ప్రభుత్వ రంగంలో మంచి భద్రత ఉన్న ఉద్యోగం కోరుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఏప్రిల్ 30లోపు కెరీర్లో ఈ ముఖ్యమైన అడుగు వేయడానికి సిద్ధమేనా? వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టండి. ఆల్ ది బెస్ట్.